మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు బంధు విషయంలో మీ అందరికైతే ఒక మంచి శుభవార్త అయితే వచ్చిందనమాట. ఎవరైతే రైతు సోదరులు 3, 4, 5, 10, 15, 20 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారో మీ అందరికైతే ఖాతాలో డబ్బులైతే జమ చేశారనమాట. అలానే 2,00,000 రుణమాఫీ అనేది ఈ రోజు నుంచి మీ అందరికైతే చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం అయితే స్పష్టించిందనమాట. చాలా రోజుల నుంచి రైతులు వెయిట్ చేస్తున్నారు కదా రైతు బంధు గురించి. ప్రభుత్వం ఈ రోజుతోటైతే మీకు స్పష్టంగా ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. నేను మీ అందరికీ దాని గురించి ఈ వీడియోలో వివరంగా చెప్తాను. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఈ వీడియో కింద ఇప్పటివరకు మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఒకవేళ రాకపోతే మాత్రం మీ పేరు మీద ఎన్ని గుంటల పొలం ఉంది, ఎన్ని ఎకరాల పొలం ఉందని చెప్పేసి కామెంట్ చేస్తే మీకు ఎప్పుడొస్తుందని చెప్పి నేను వివరంగా చెప్తాననమాట. అయితే ఇక్కడ చూసుకోండి. ఇక్కడ రైతుల ఖాతాల్లో డబ్బులు సాంకేతిక సమస్యలతో రైతు బంధు సాయం అందని వారికైతే తిరిగి ఖాతాలో నగదు జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అయితే తెలిపింది. అయితే ఇప్పటివరకు ఎవరికైతే రైతు బంధు రాని వాళ్ళు ఉన్నారు కదా! అంటే వాళ్ళు కొద్దిగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌గా ఏమన్నా తప్పు ఉండడం వల్ల, పేరు ఏమన్నా తప్పు ఉండడం వల్ల ఇలా అమౌంట్ రాని వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో అయితే ఇక్కడ చూసుకోండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్ గానీ, బ్యాంక్ ఖాతాలో ఏదైనా క్లోజ్ అవ్వడం గానీ, ఫ్రీజ్ అవ్వడం గానీ, అలా పలువురు రైతులు ఎవరైనా ఖాతాలైతే ఇలా ఉంటే మాత్రం, వాళ్ళకైతే చాలా వరకైతే నష్టం జరిగిందని జెప్పేసి ఏమంటున్నారంటే బ్యాంక్ అధికారులని సంప్రదించి ఖాతా వివరాలనైతే సరిదిద్దుకోండి. అప్పుడు రైతు బంధు డబ్బులనేవి మళ్ళీ తిరిగి విడుదల చేస్తాం. అప్పుడు మీ ఖాతాలో జమ చేస్తామని జెప్పి చెప్తున్నారనమాట. ఒకవేళ ఏమంటున్నారంటే మీరొకసారి బ్యాంకు ఎవరైతే ఉన్నారో బ్యాంక్‌కి వెళ్లైతే కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీ బ్యాంకులో ఏమైనా డీటెయిల్స్ తప్పున్నా, మీ అకౌంట్ ఏమైనా క్లోజ్ అయినా, ఫ్రీజ్ అయినా అంటే వాడకుంటే చాలా రోజులైతే ఫ్రీజ్ అయిపోద్దనమాట. అలా అయ్యుంటే మీకు అమౌంట్ అనేది రాదు గదా! సో, మీకు రాదు గాబట్టికి మీ సమస్యని అర్థం చేసుకొని ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మళ్ళీ తిరిగి మీకొక అవకాశం ఇచ్చిందనమాట. మీరు ఈరోజు వెళ్లి మీ బ్యాంకుని మీరు సరిదిద్దుకుంటే, తర్వాత మళ్ళీ అమౌంట్ అనేది విడుదల చేస్తాం. అప్పుడు తిరిగి మీ ఖాతాలో జమ చేస్తాము అని జెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. ఇప్పుడే వెళ్లి ఎవరైతే మీ ఖాతాలైతే ఒకసారి చెక్ చేసుకొని తెలుసుకోండి. మీ ఖాతాలనేవి మంచిగున్నాయా లేవా అని జెప్పేసి. ఒకవేళ మంచిగున్నట్టయితే ఒకసారి దాన్ని అప్డేట్ జేసి ఒకసారి రన్నింగ్ జేయండి ఖాతాని. అప్పుడు అమౌంట్ అయితే పడుతుందనమాట. ఓకే. మీ అందరికి ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైందనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేసేయండి.